అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ దత్తాత్రేయాయ నమః. ఇప్పుడు విష్ణు సహస్రనామాలలో 39వ నామమైన ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రానికి అర్థాన్ని తెలుసుకుందాం. సూర్యమండలమున మధ్యగా ఉండేటటువంటి వాడైన ఆ నారాయణుడికు నా నమస్కారము. అలాగే అదితికి పుత్రుడై జన్మించిన ఆ పరమాత్మకు నా ప్రణామము అని దీని యొక్క అర్థం అన్నమాట. ఈ నామమునకు సూర్యుడని సాధారణముగా చెప్పబడు అర్థం ఉన్నది. కానీ అంటే ఒక వస్తువు ఉందన్న దానిని ఆ వస్తువుగానే చెప్పుట కూడా ఈ భాషలో ఉన్నది. కనుక ఇక్కడ సూర్యుని అందు నుండి సూర్యుని ప్రకాశింపచేయువాడని ఈ మంత్రం యొక్క అర్థం అన్నమాట. ధ్యేయ సదా సవితృ మండల మర్జవర్తి అనే సూర్య ప్రార్థనలో సూర్యమండలమున మధ్యమందు శ్రీమన్నారాయణుడు ఉన్నాడని, అతడు శంఖ చక్రములు ధరించి బంగారు శరీరముతో భుజకీర్తులను ధరించిన వాడై పద్మమనే ఆసనం పైన కూర్చుని ఉన్నాడని భావించాలని ఈ మంత్రం యొక్క భావం అన్నమాట. ప్రత్యక్ష భగవానుడిగా మనకు ఆ శ్రీమన్నారాయణుడు సూర్యనారాయణమూర్తి రూపంలో ప్రతిరోజు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడని ఈ మంత్రంలోని భావం అన్నమాట. సూర్యుని వలె దేదీప్యమానమై వెలుగొందుతూ నారాయణుడు మనందరి కంటికి కనిపిస్తున్నాడని ఈ మంత్రం యొక్క అర్థం అన్నమాట. అంటే శ్రీమన్నారాయణుడే సూర్యుని అందు ఉండి మనందరకు వెలుగుని ప్రసాదిస్తున్నాడని ఈ మంత్రంలోని భావం అన్నమాట. సూర్యుని అందు మర్జంగా ఉండి అందరికీ లోకానంతటికీ వెలుగుని ప్రసరింపచేస్తున్నాడని భావించుకోవాలి. భగవానుడు తానై స్వయంగా మనకు కనిపిస్తూ ఉన్నాడనటంలోని అర్థమన్నమాట ఇది. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.